హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్ ఇయర్ రింగ్స్ మేకింగ్ ఎలానో చూసేద్దాం. నేను ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి రౌండ్ కుందన్ స్టోన్స్ అండ్ గోల్డ్ స్టోన్ చైన్తో చేస్తున్నాను. ఇవి చేయడం చాలా ఈజీ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఫస్ట్ ఓహెచ్పి షీట్ తీసుకొని దాని మీద గమ్ అయితే అప్లై చేసేయండి. నేను గోల్డ్ రౌండ్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ రౌండ్ షేప్ కుందన్స్ తీసుకోండి. ఇలా హాఫ్ సర్కిల్ డిజైన్ లో కుందన్స్ అన్ని అంటించుకోవాలి. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ వీడియో అండి, ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అందుకే కొంచెం మాట తడబడుతుంది. ఏదైనా మిస్టేక్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. సేమ్ ఇలానే పైన కూడా గమ్ అప్లై చేసేసి కుందన్స్ అయితే అంటించేయాలి. ఇది నా ఫస్ట్ వీడియో అని చెప్పాను కదండి, ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇటువంటి సింపుల్ ఇయర్ రింగ్స్ అండ్ థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ప్లీజ్ వాచ్ ఇట్. చూసారు కదా, ఇలా అంటించేయాలి. తర్వాత రిమైనింగ్ ఓహెచ్పి షీట్ అంతా మనం కట్ చేసేయాలి. కుందన్స్ అన్ని అంటించాక కాసేపు పక్కన పెట్టేస్తే గమ్కి బాగా స్టిక్ అయిపోతాయండి. చూసారు కదా, ఇలా ఎడ్జెస్ అన్ని నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ గమ్ అప్లై చేసేయాలి. నేను గోల్డ్ స్టోన్ చైన్ తీసుకున్నానండి, 3 లైన్స్ అయితే తీసుకున్నాను. అవి ఇలా బ్యాక్ సైడ్ ఇలా స్టిక్ చేసేయాలి. సేమ్ ఇలానే రెండో సైడ్ కూడా గమ్ అప్లై చేసేసి చైన్ అయితే స్టిక్ చేసేయాలి. ఇలా 2 సైడ్స్ కూడా స్టిక్ చేసేయాలి. నేను ఇక్కడ ఐపిన్ అయితే తీసుకున్నానండి. ఐపిన్ ఇలా బ్యాక్ సైడ్ స్టిక్ చేసేసేయాలి. అంతేనండి, సింపుల్ ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. సేమ్ ఇలానే సెకండ్ ఇయర్ రింగ్ కూడా చేసుకోవాలి. ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.